ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 25వ తారీఖు 5వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. మన దేవుడు అంటున్నాడు, నీవు ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నిన్ను ఆశీర్వదించి దీవించదను కదా. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. పరవాసి అంటే అర్థం ఏంటంటే ఆశలు వదిలేసుకొని మనది కాదు అని బ్రతకాలి. ఇది నాది, అది నాది, అది నాది, ఇది నాది కాదు. ఆలోచించండి. ఈ వాగ్దానం దేవుడు అబ్రహామునకి ఇచ్చాడు. ఎందుకంటే అబ్రహామును దేవుడు తీసుకెళ్ళి కనాను దేశాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఆ కనాను దేశం అబ్రహాముది కాబట్టి ఆ కనాను దేశం తప్ప ఎక్కడ ఉన్నా సరే తను ఇది నా దేశం కాదు, ఇక్కడ నేను ఉన్నో, దేవుడు వాగ్దానం చేసిన దేశం ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి అన్న ఆలోచనతోటి ఉంటే దేవుడు తోడై ఉండి ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ప్రస్తుత యొక్క పరిస్థితి ఏంటంటే దేవుడి మాట కాదు, మన అనుకూలం అనమాట. మనకు అనుకూలంగా ఉందనుకోండి, మనకు చక్కగా బాగుందనుకోండి, ఇంకెక్కడ బాగానే ఉంది కదా ఆగిపోతాం, ఇంకెక్కడ బాగానే ఉంది కదా ఉండిపోతాం. ఆ వాగ్దాన దేశంలో అక్కడ ఎలాగో ఇక్కడ అలాగే, అక్కడ ఎలాగో ఇక్కడ అలాగే అని అనుకుంటారు. అక్కడ ఏమవుతుందంటే దేవుడు తోడై ఉంటాడు, ఎక్కడేమవుతుందంటే దేవుడు తోడుగా ఉంటాడు. ఉండాల్సింది దేవుడు, పంపించింది దేవుడు. వివాహాల్లో కూడా ఇదే చూడండి, అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అన్నీ బాగోవడం అంటే ఏంటి? దేవుడు ఉన్నాడా లేడా? అక్కడ నీవే సంబంధం అయితే బియ్యం అందుతున్నావో అక్కడ దేవుడు ఉన్నాడా లేదా? దేవుడు కనుక లేకపోతే, ఆయన తోడ లేకపోతే నువ్వు వెళ్ళి సింహం నోట్లో నీ తల పెట్టేసినట్టే. దుష్టుడు కొదమ సింహం వలె, గర్జించే సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి వాడు నోట్లో పెట్టేస్తావు అనమాట. ఇంకా స్థల దేవుడు తోడున్నాడా లేదా? అదే దేవుడు తోడుంటే సింహాల యొక్క బోను కొన్ని వందల సింహాలు ఉన్నాయని అంటారు. మరి ఆ సింహాల దగ్గర ఉన్న దానియేలు సురక్షితంగా బతికి బట్ట కట్టేశాడు. అది దేవుని కృప. ఈ మాటలు మీకు బాగా అర్థం అవ్వాలి. దేవుడు తోడై ఉండడం అంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాలి. నీ అనుకూలత, నీ వాతావరణ పరిస్థితులు, నీకున్న ఇది చూసుకొని ఇక్కడే బాగుంది, ఇక్కడే బాగుంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు మోషే యొక్క నాయకత్వంలో, యెహోషువ యొక్క నాయకత్వంలో వెళ్తూ ఉంటారు. మోషే తర్వాత యెహోషువ. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక ఒక 2.5 గోత్రాల వాళ్ళు, మాకు ఈ ప్రదేశం బాగుంది, కొండ మేకలకు బాగుంది, ఆహారం చాలా బాగుంది, స్త్రీలు పిల్లలు ఇంకా వృద్ధులు ఇక్కడ ఉండిపోతారు, పశువులు ఇక్కడ ఉండిపోతాయి, మేము వస్తాం, ప్రతి యుద్ధంలో కూడా ఉంటాం, ఇంకా మాకు మీరు అనుకున్న కనాను దేశం మాకు వద్దు, ఇక్కడ బాగుంది, ఇక్కడ ఉండిపోతాం అంటుంటారు. క్రైస్తవుని యొక్క జీవితంలో బాగుంది అన్నది దేవుడే అనాలి, తోడుండాల్సిన దేవుడే. ఈ రెండు తప్ప నువ్వు దేని మీద ఆధారపడినా నీకు ఆశీర్వాదాలు ఉండవు. దేవుడు తోడై ఉంటేనే ఆశీర్వాదాలు. ప్రైజ్ ద లార్డ్.